ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది, మీకు ఐడియా ఉండొచ్చు. ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తే ఎక్కడ చూసినా ఇదే సాంగ్, అంటే ఉసిరేని నీ దాని అనే ఒక సాంగ్ ఉంది కదా, తమిళ్ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఆ సాంగ్ మీద మన అంటే తెలుగు వాళ్ళైనా తమిళ వాళ్ళైనా చేసుకునికే చాలా బాగుంటుంది. లిరికల్ చేసినా చాలా బాగుంటుంది యానిమేషన్ తోటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూద్దాం, దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే మీరు చూస్తున్నారు కదా, వీడియో మొత్తం చూస్తే మంచి ఫీల్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, అంటే టోటల్ మీ ఫోటో బ్యాక్గ్రౌండే పెడదామని అనుకుంటే నేను ఒక ట్రిక్ చెప్తాను మీకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రిక్ ఏంటంటే మీకు వీడియో చూపిస్తాను, వీడియో ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడోబీ ఫైర్ఫ్లై మీకు ఆల్రెడీ ఆ సైడ్ మీకు తెలిసే ఉండొచ్చు, దాని అయితే ఓపెన్ చేసుకోండి. లాగిన్ కాకపోతే లాగిన్ అవ్వండి. నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి లాగిన్లో ఉన్నా, నేను డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను. ఓకే, లాగిన్ అయితే అవ్వండి. ఇక్కడ చూడండి నేను లాగిన్లో ఉన్నా. ఇక్కడ మనకు జనరేట్ ఫీల్డ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, అందులోకి వచ్చేసేయండి మీరు. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఏదైనా ఉండొచ్చు ఫోటో అనేది, ఆ ఫోటో తీసుకోండి. నేను సంథింగ్ ఒక ఫోటో తీసుకుంటాను, ఒక్క నిమిషం చూపిస్తాను. ఏదైనా సంథింగ్ వేరే ఫోటో పెడదాం. ఈ ఫోటో ఉంది, ఓకే, ఎగ్జాంపుల్గా ఈ ఫోటో తీసుకున్నాను. ఓకే, కానీ ఈ ఫోటో మనం యానిమేషన్ చేసేటప్పుడు మనకు సైడ్లో అయితే బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం ఎక్కువ కావాలి. కాబట్టి ఈ ఫోటోతోటి మనం జూమ్ చేసేటప్పుడు ఆ ఫోటో కూడా పగిలిపోతుంది. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఈ ఫోటోని కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం, కొంచెం పెద్దగా చేద్దాం. ఓకే, దానికోసం ఇక్కడ మనకు ఎక్స్పాండ్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు చాలా ఆప్షన్ అయితే ఉంటుంది. ఇందులో మీరు 16:9 తీసుకోండి, బాగుంటుంది. మీరు వేరే ఆప్షన్ తీసుకున్నా నో ప్రాబ్లం. ఇక్కడ ప్రాంప్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, ఎంటర్ ప్రాంప్ట్ అని. మీరు ఏం చేయకండి, బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ యాడ్, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ యాడ్ పెట్టాను, నేను ఏం పెట్టడం లేదు. మీరు ఏదైనా పెడతామని అనుకుంటే పెట్టుకోవచ్చు. జనరేట్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, వెయిట్ చేద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం. ఏందంటే ఈరోజు నేను చాలా ఫొటోస్ అనేది ఎడిట్ చేసుకున్నాను, అంటే వేరే పర్సనల్ ఎడిటింగ్ అనేది. అందుకోసం నాకైతే అది మనీ అడుగుతుంది. కాబట్టి ఒక 10-15 ఫొటోస్ వరకు ఫ్రీ ఉంటుంది డైలీ. మీరు ట్రై చేయండి. నేను చెప్పాను కదా, నాకు ఈరోజు అంటే లిమిట్ అనేది అయిపోయింది. కాబట్టి మీరు ట్రై చేయండి. ఇక్కడ ఎక్స్పాన్స్ అయితే అయిపోతుంది. దాని తర్వాత ఆ ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. మీరు లేదని అనుకుంటే మీరు ఏదైనా సంథింగ్ మీకు నచ్చిన ఒక ఫోటో ఉంటే అది PNGగా కన్వర్ట్ చేసుకోండి. దాని తర్వాత నేను ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. ఓకేనా, ఇచ్చిన తర్వాత ఇక్కడ కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆఫ్లోనే ఉంచండి. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, హైడ్ చేసిన దాన్ని మీరైతే హైడ్ తీసేయండి. ఇక్కడ ఇదైతే చాలా బాగుంటుంది. ఇది ఒరిజినల్ ఫోటో ఏంటంటే, ఒరిజినల్ ఫోటో ఇది నేను చూపిస్తాను. ఇది ఈ ఫోటో ఒరిజినల్ ఫోటో. ఈ ఫోటోని నేను క్యాండిడేట్ని రిమూవ్ చేసి ఓన్లీ బ్యాక్గ్రౌండ్గా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని పెట్టాను. మీరు వేరే ఫోటో ఇందులో అటాచ్మెంట్ చేసినా కూడా బాగా సెట్ అవుతుంది. కొంచెం బాగా ఉన్న వైట్ డ్రెస్లో ఉన్నా కానీ ఓకే, ఆ టైప్లో కొంచెం మ్యాచింగ్ ఉంటుంది. లేదంటే మీ ఫోటోనే ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి అటాచ్మెంట్ చేసుకోవచ్చు. అందుకోసం నేను అడోబీ ఫైర్ఫ్లై గురించి చెప్పాను, చాలా యూస్ అవుతుంది మీకు. ఓకే, మీ బ్యాక్గ్రౌండ్ పెడదామంటే అలా ట్రై చేయండి. ఇప్పుడు నేను వేరే ఫోటోనే పెడతాను, మీకు మళ్ళీ చాలా డౌట్స్ ఉంటుంది. మా ఫోటో సెట్ అవుతుందో లేదో అనేది మీకు డౌట్స్ ఉంటుంది. కాబట్టి ఎగ్జాంపుల్గా ఒక గర్ల్ ఫోటోనే పెడుతున్నాను. ఈ ఫోటో ఉంది, ఓకేనా. ఈ ఫోటోని నేను కొంచెం సైజ్ తక్కువ చేసిన, ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ మనకు ఆ ఫోటో అనేది చిన్నగానే కనిపిస్తుంది. కెమెరా ఆన్ చేసిన తర్వాత బాగా సెట్ అయిపోతుంది. ఇక్కడ మీరు జూమ్ చేసినా కూడా మంచిదే, ఓకేనా ఫోటోని. ఓకే, ఇప్పుడు మనం కెమెరా ఆన్ చేసుకుందాం, చూద్దాం సెట్ అయిందా లేదనేది. ఈ ఫోటోని ఇంకా జూమ్ చేసినా నో ప్రాబ్లం. నేను మీకు నచ్చినట్టు ఇక్కడ జూమ్ చేసుకోవచ్చు. మీరు ఫోటోని ఇంకా కొంచెం కిందికి వచ్చినా ఇక్కడ చూడండి బాగా సెట్ అయింది. ఫోటోని ఇంకా కొంచెం సైజ్ తక్కువ చేసి కిందికి పెట్టుకున్నా మీకు బాగా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, నైస్. ఓకే, గర్ల్ ఫోటో అయినా బాయ్ ఫోటో అయినా మీరు ట్రై చేసుకోవచ్చు, బాగా సింక్ అవుతుంది. ఓకే, ఇంకేమైనా ఎక్స్ట్రా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అడోబీ ఫైర్ఫ్లై అయితే మీరు యూజ్ చేయండి, బాగా యూస్ అవుతుంది. కొంచెం వాటర్ మార్క్ వస్తుంది, కొన్ని రోజులు వెయిట్ చేయండి. దాని గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. వాటర్ మార్క్ ఎక్కువ చెప్పను. ఓకే, వెయిట్ చేయండి. జై హింద్.